Hi, good evening my dear students. Welcome to ICON India. This is Suresh Babu, Sociology faculty. So, మన టీఎస్పీఎస్సి ఆవిర్భవించినప్పటి నుంచి తెలంగాణలో గ్రూప్స్ విభాగంలో అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ విభాగంలో ఒక కీలకమైనటువంటి అంశాన్ని చేర్చడం జరిగింది. అదే సోషియాలజీ అనే సబ్జెక్ట్. తెలుగులో సమాజ శాస్త్రం అంటారు. తెలుగులో ఏమంటారండి? సమాజ శాస్త్రం అంటారు. సో మనకు సిలబస్లో ఇచ్చిన పేరు ఏందయ్యా అంటే, సిలబస్లో మనకి ఇచ్చినటువంటి పేరు సామాజిక నిర్మితి, సోషల్ స్ట్రక్చర్. సామాజిక నిర్మితి, సోషల్ స్ట్రక్చర్ అనే పేరు వాడడం జరిగింది. సామాజిక నిర్మితి అంటే ఏందో తెలుసుకోవాలి. సో అదేవిధంగా ఎక్కువ మొత్తంలో ఇక్కడ ప్రాబ్లమ్స్ అని ఇచ్చాడు, అంటే సమస్యలు. దానికి తోడు ఆ సమస్యల పరిష్కారానికై ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు లేదా పథకాలు, అంటే గవర్నమెంట్ లేదా పబ్లిక్ పాలసీస్. సో ఇది మనకు గ్రూప్స్ విభాగంలో ఇచ్చినటువంటి సిలబస్కు ఉన్నటువంటి పేర్లు చాలా డిఫరెంట్గా ఉండటం మనం చూస్తుంటాం. సో అది మనం అకార్డింగ్ టు సిలబస్ వెళ్ళాలి కాబట్టి, సిలబస్ ప్రకారం మనం నేర్చుకోవాలి కాబట్టి, సిలబస్లో ఇచ్చిన పేరు ఏందయ్యా అంటే సోషల్ స్ట్రక్చర్, ప్రాబ్లమ్స్ అండ్ గవర్నమెంట్ ఆర్ పబ్లిక్ పాలసీస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇది గ్రూప్ 1 స్థాయిలో కానీ, గ్రూప్ 2 స్థాయిలో కానీ, గ్రూప్ 3 ఎగ్జామ్ మనకి ఇంకా పర్లేదు, తెలంగాణ వచ్చిన కాంచి ఒక గ్రూప్ 2 మాత్రమే మనకు వేయడం జరిగింది. సో అది కూడా 4 ఇయర్స్ లాంగ్ రిక్రూట్మెంట్ జరిగింది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్కు, ఆ తర్వాత ఇంటర్వ్యూస్కు, ఆ తర్వాత మళ్ళీ ఫైనల్ రిజల్ట్స్కు అశాంతం 4 సంవత్సరాలు రిక్రూట్మెంట్ జరగడం జరిగింది. మొన్న 2020 ఎండింగ్లో వాళ్ళకి పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది. సో ఆ గ్రూప్ 2లో కానీ, ఇంకా మనకు తెలంగాణ వచ్చి 7 సంవత్సరాలు అవుతున్నా కానీ గ్రూప్ 1 ఇవ్వలేదు. గ్రూప్ 3 కూడా కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అవి కూడా ఇంకా గ్రూప్ 3 అనేది వేయలేదు. వీటితో పాటు గ్రూప్ 4 జనరల్ స్టడీస్లో కానీ, ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ కానీ, సో విఆర్ఓ కానీ, అన్ని ప్రభుత్వ పరీక్షల్లో ఏముంటుంది అంటే జనరల్ స్టడీస్ ఉంటుంది. ఎక్కడైనా మనకు జనరల్ జిఎస్ అనేది కామన్. ఈ జిఎస్లో ఉండేటువంటి దాంట్లో తెలంగాణ కల్చర్ లేదా టెట్ మరియు టీజీటీ, పీజీటీ వాళ్ళకు కూడా లాస్ట్ టైం ఎగ్జామ్స్ జరిగినాయి. దీంట్లో కూడా మన సోషియాలజీ విభాగం నుంచి 15 మార్క్స్ అనేవి అడగడం జరిగింది. ఏంటంటే 15 మార్క్స్. ఇక్కడ దీని పేరు ఏం పెట్టాడంటే సోషల్ ఎక్స్క్లూషన్ రైట్స్ అండ్ ఇష్యూస్ అని పెట్టాడు. పేర్లు చాలా గుర్తుపెట్టుకోవాలండి మీరు, ఎక్కడ ఏ పదాన్ని వాడుతున్నాడు అని. టెట్, టీజీటీ, పీజీటీ వంటి ఉపాధ్యాయ స్థాయి ఉద్యోగాలకు జనరల్ స్టడీస్లో భాగంగా వాడిన పేరు సోషల్ ఎక్స్క్లూషన్ అనే పేరు వాడాడు. సామాజిక అసమానతలు, హక్కులు, అంశాలు, మహిళల పట్ల ఉండేటువంటి హింస ఏదైతే ఉందో, దాంతోపాటు ఎక్కువ మొత్తంలో ఈ యొక్క తెలంగాణ సామాజిక వ్యవస్థలో అనేక రకాల కలంకాలు ఏమిటి అని చెప్పే మీనింగ్తోని టెట్, టీజీటీ, పీజీటీకి అడిగిన వాటిలలో ఇలా పేరు వాడడం జరిగింది. ఇక మనకు గ్రూప్ 4 కానీ, ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ కానీ, విఆర్ఓ కానీ అన్ని ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో, అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ఫుడ్ సెక్షన్ ఆఫీసర్ ఉంది, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉంది, మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ ఉంది, దాంతోపాటు మనకు పంచాయత్ సెక్రటరీ ఉంది, దాంతోపాటు వార్డ్ వెల్ఫేర్ వేయలేదు, ఒకవేళ వేస్తే దానికి జనరల్ స్టడీస్ పెడతాడు, దాంతోపాటు టౌన్ ప్లానింగ్ ఉంది, లీగల్ మెట్రాలజీ ఉంది, జియాలజీ ఉంది, శానిటేషన్ ఉంది. ఇక్కడ అనేక రకాల పోస్టుల్లో సెకండ్ పేపర్ ఏమో కోర్ పేపర్ ఉంటుంది,
ఫస్ట్ పేపర్ కామన్గా జనరల్ స్టడీస్ ఉంటుంది. ఆ జనరల్ స్టడీస్లో ఈ రకమైనటువంటి స్థాయి ఎగ్జామ్స్లలో మన విభాగము అంటే సోషియాలజీ విభాగం నుంచి సొసైటీ అని వాడుతాడు. ఏమని వాడతాడండి? సొసైటీ, కల్చర్, హెరిటేజ్. సొసైటీ అంటే సమాజం, కల్చర్ అంటే సంస్కృతి, హెరిటేజ్ అంటే వారసత్వం, అండ్ లిటరేచర్ అంటే సాహిత్యం. లిటరేచర్ అంటే ఏంటండి? సాహిత్యం ఆఫ్ తెలంగాణ అంటే తెలంగాణకు సంబంధించింది. సో బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. సో మనం ఒకటే సబ్జెక్ట్ చదవబోతున్నాం ఇప్పుడు, కానీ దాన్ని వాడుకునే విధానము ఏ ఎగ్జామ్స్లలో ఎట్లెట్లా ఉంటుందో అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో మన దగ్గర రా మెటీరియల్ ఉన్నంత మాత్రాన అది ఎప్పుడు పనిచేస్తుందా అనేది దాన్ని బట్టి ఉండదు, వాడుకునే మనని బట్టి ఉంటుంది. సో కోర్ సిలబస్ అనేది మనం నేర్చుకునేటువంటి తరుణంలో నేర్చుకునేటువంటి సిలబస్సు ఏ ఎగ్జామ్స్కు ఏ రూపంలో వస్తుంది అని మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఇంత మునుపు ఈ విభాగం నుంచి క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయి అనేది మనం నేర్చుకోవాలి. సో ఇది టీఎస్పీఎస్సీ మోడల్ వచ్చిన కాంచి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వచ్చిన దగ్గర నుంచి 2015 ఎప్పుడైతే ఉందో అప్పటి నుంచి వరుసగా కండక్ట్ చేసిన ఎగ్జామ్స్లలో ఈ పదాల్ని వాడడం జరుగుతుంది. ఇక మెయిన్ విభాగాలైన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 విభాగంలో 50 మార్కులు. సో మనకు 50 మార్కుల వెయిటేజ్తో కూడుకున్నటువంటి ఒక విభాగమే ఈ యొక్క సమాజ శాస్త్రము, సామాజిక నిర్మితి, సామాజిక సమస్యలు, ప్రభుత్వ విధానాలు అనే పేరుతోని 50 మార్క్స్ అనేది మనకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 స్థాయి ఎగ్జామ్స్లలో మనకు ఉండేటువంటి థింగు. గ్రూప్ 1 ఎగ్జామ్ ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది, ఆ తర్వాత మెయిన్స్ ఉంటుంది, ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. మరి ప్రిలిమ్స్లో ఎక్కడ అడుగుతారు సార్ అని మీరు అడగవచ్చు. ప్రిలిమ్స్ అంతా ఒకటే పేపరు, అంటే జనరల్ స్టడీస్ పేపర్ పెడతాడు. సో ఒక 150 మార్కులు నీకు ఇచ్చి దాంట్లో నీకు ఎగ్జామ్ రాయమంటాడు. అన్ని సబ్జెక్ట్స్ అందులో ఉంటాయి. అందులో ఎవరైతే లాస్ట్ టైం 2011 గ్రూప్ 2 ఉంది, గ్రూప్ 1 ఉంది కాబట్టి దాన్ని అంచనా వేసుకొని చెప్తే ఏమవుతుందంటే 95 మార్కులు ఎవరికైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఉంటాయో వాళ్ళు కట్ ఆఫ్ పైన ఉన్నట్టుగా వాళ్ళు మెయిన్స్కి అర్హులయ్యారు. ఏది 150 మార్కులకు. ఇక ఎస్సీ, ఎస్టీ కాకుండా ఓసీ వర్గాలకు ఒక 3-4 మార్కులు ఎక్కువగా ఉంటాయి. ఏది 98, 100, 150 మార్కులకు ఎవరైతే ఈ మార్క్స్ సాధించారో వాళ్ళు మెయిన్స్కి వెళ్ళారు. ఆ మెయిన్స్లో అప్పుడున్న ఏపీపీఎస్సీ సిలబస్ ప్రకారము ఉన్నటువంటి 5 పేపర్లను పెట్టడం జరిగింది. ఇంటర్వ్యూకి పంపించి సెలెక్షన్ చేసి వాళ్ళను ఉద్యోగాలు పంపించారు. మనకిక్కడ గ్రూప్ 1 విభాగంలో సేమ్ ప్రిలిమ్స్ కండక్ట్ చేస్తే ఆ ప్రిలిమ్స్లో మనం కనుక పాస్ అయితే మెయిన్స్కు మనం వెళ్ళవలసి ఉంటుంది. ఆ మెయిన్స్లో మనకు ఇప్పుడు 6 పేపర్లు ఉన్నాయి. ఎన్ని పేపర్లు అండి? 6 పేపర్లు ఉన్నాయి. ఆ 6 పేపర్లలో మనకు సోషియాలజీ అనేది 50 నుంచి 70 మార్కులు, అంటే సుమారు ఆశాంతం మనం నేర్చుకొని ఒకే క్రమ పద్ధతిలో గనక అమర్చుకొని రాసినట్లయితే మంచి స్కోరింగ్ అనేది వస్తుంది. సో అలా గ్రూప్ 1లో మనది ఒక పేపర్గా ఉంది. గ్రూప్ 2లో, గ్రూప్ 3లో అయితే 100% మనకు 50 మార్క్స్ వెయిటేజ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ అని చెప్పాం. మరి ఎక్కడ ఉంటుంది సార్ అంటే ఇది, సో గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ ఎగ్జామ్స్ రాస్తే ఇవి అన్నీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎంసీక్యూస్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, బహుళైచ్ఛిక ప్రశ్నలు. అంటే ప్రశ్న అడుగుతాడు, కింద 4 ఆప్షన్స్ ఇస్తాడు, అందులో ఒకటి రైట్ ఆన్సర్ ఉంటుంది, మిగతా 3 తప్పు ఆన్సర్స్ ఉంటాయి. సరైనటువంటి ఆన్సర్ను గుర్తిస్తే మనం దానికి ఎగ్జామ్లో మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. సో అలా గ్రూప్ 2 విభాగంలో ఎన్ని పేపర్లు ఉన్నాయండి? గ్రూప్ 2 విభాగంలో ఎన్ని పేపర్లు ఉంటాయి అంటే 4 పేపర్లు ఉంటాయి. ఎన్ని పేపర్లు అండి? 4 పేపర్లు ఉంటాయి. అదే గ్రూప్ 3 ఎగ్జామ్ కనుక కండక్ట్ చేస్తే ఎన్ని పేపర్లు ఉంటాయండి? 3 పేపర్లు ఉంటాయి. ఎన్ని ఉంటాయండి? 3 పేపర్లు.
ఇది చాలామందికి తెలిసిన అంశము, తెలియని వాళ్ళ గురించి చెప్పడం జరుగుతుంది. ఇవి మాకు తెలుసుగా సార్ అని మీకు డౌట్ రావచ్చు. సో ఆస్పిరెంట్స్ అందరూ తెలిసిన వాళ్ళే ఎగ్జామ్ రాయారు, తెలుసుకునేవారు, ఇందులో ఏదో ఉందని వచ్చేవారు. ఆల్రెడీ ఇది నాకు తెలుసులే కానీ సరిగ్గా అప్పుడు రాయాలి, ఇప్పుడు మంచిగా రాస్తాను వచ్చిన వాళ్ళు, ఇక అనేక కారణాల చేత వచ్చిన వాళ్ళు ఉంటారు. సో యాజ్ ఏ ఇన్స్ట్రక్టర్గా నేను గైడ్లైన్స్ కొన్ని ఇవ్వాల్సింది కాబట్టి నేను అన్నీ చెప్పవలసి వస్తుంది. ఎందుకయ్యా అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తే, మొన్న మనం అందరం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్లు వేసారా లేదా? చాలామంది వేసే ఉంటారు ఆస్పిరెంట్స్, మీరు చూస్తున్నారు కదా. దాంట్లో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు, నేను డ్యూటీ చేశాను కాబట్టి నాకు బాగా దగ్గర నుంచి చూశాను, పెద్ద జోక్ ఏంటంటే అందులో వాళ్ళు క్లియర్గా గైడ్లైన్స్ చెప్పారు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మిగతా ఎలక్షన్స్ లాగా ఉండవుగా, మనం ఎంతమంది కంటెస్ట్ చేసిన అభ్యర్థులందరికీ మనం ఓటు వేయచ్చు. అదేంటి సార్ ఒకే ఓటు అందరికి ఎలా వేయచ్చు అంటే, అది ప్రిఫరెన్షియల్ ఆర్డర్ ప్రకారం ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 68 మంది కంటెస్ట్ చేస్తే 68 మందికి 68 ఓట్లు వేయచ్చు. ఎట్లా వేస్తావు అంటే, నీకు నచ్చిన మొదటి వ్యక్తికి, ఎవరైతే ఈ 68 మందిలో పర్ఫెక్ట్ ఉంటారో అందులో ఫస్ట్ వ్యక్తికి 1వ నెంబర్ ఇవ్వాలి. ఆ తర్వాత నీకు సెకండ్ నచ్చిన వ్యక్తికి 2వ ఓటు, నీకు థర్డ్ నచ్చిన వ్యక్తికి 3వ ఓటు, ఇలా మొత్తం మనకు 68 వరకు వేసుకుంటూ పోవచ్చు. సో ఈ విషయాన్ని వాళ్ళు చాలా క్లియర్గా బ్యాలెట్ పేపర్లలో రాశారు, మీడియాలలో చూపించారు. సో ఇవన్నీ చేసేటప్పుడు సో అందరు గ్రాడ్యుయేట్సే కదా, వీళ్ళు ఎందుకు ఇంత డబ్బా కొడుతున్నారు, వీళ్ళకి ఎక్కడ పని లేదు, అందరూ డిగ్రీలు పాస్ అయిన వాళ్ళు మహామహులు ఉన్నారు ఇందులో ఎగ్జామ్స్ రాసి అని నేను అనుకున్నా. ఫైనల్గా ఎండ్ ఆఫ్ ది రిజల్ట్ ఏమైంది అంటే, సమ్ ఎక్స్ పార్టీ వాళ్ళు డబ్బులు ఇచ్చారు. ఎవరు ఇచ్చారో మీకు తెలుసు, నాకు తెలుసు. ఆ ఎక్స్ పార్టీది సమ్ ఎక్స్ నెంబర్, వాళ్ళు ప్రచారం ఎట్లా చేసిల్లంటే, పలానా నెంబర్ దగ్గర మీరు మొదటి ప్రాధాన్యత ఓటు ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. అయితే అది వాళ్ళు కరెక్టే చెప్పారు. మనలకు ఎట్లా అర్థమైందంటే, ఓహో పలాని 5 అనే అంకె దగ్గర మనం ఓటు వేయాలని పోయిళ్ళు మనోళ్ళు. 5 అనే అంకె దగ్గర వాళ్ళు చెప్పింది ఏంటంటే 1వ నెంబర్ వేసి రారా అని వాళ్ళు చెప్పారు. కానీ మనోళ్ళకి ఏమర్థమైందంటే 5వ నెంబర్ దగ్గర 5వ నెంబర్ వేసి ఇచ్చారు. అంటే 5 సంఖ్యకు ఎదురుగా ఉండేటువంటి క్యాండిడేట్ దగ్గర 5వ వేసి ఇచ్చారు. మరి ఫస్ట్ 1, 2, 3, 4 ఓట్లు ఎవరికి వేసినావు అంటే తెలియదు. మరి నువ్వు ఏం ఓటు వేసినావురా అంటే 5వ నెంబర్ కాడ ఏమన్నారు కాబట్టి 5వ నెంబర్ వేసి వచ్చినావు అన్నారు. ఇది మన డిగ్రీ తెలివి, ఇది మన పట్టభద్రుల యొక్క జ్ఞానం. అలా చెల్లని ఓట్ల కింద పోయినవే సగం పడి ఉన్నాయి. కావాలంటే మీరు ఒకసారి నెట్లో కొట్టి చూడండి. చెల్లని ఓట్లు, పోలై చెల్లని ఓట్లు ఉంటాయి. సో ఆ ఓట్ల కిందనే చాలామంది ఫెయిట్ మారిపోవడం జరిగింది. మరి ఎందుకు ఇది అంటే అవగాహన లోపం, అవగాహన రాహిత్యం. తెలుసు అని తను అనుకుంటాడు, కానీ అందులో చాలా ఉంటాయి. ఒక్కసారి దెబ్బతింటే కానీ తెలియదు. సో ఇక్కడ కూడా ఏంటి అంటే అందరు క్యాండిడేట్స్ ఉంటారు కాబట్టి ఒకసారి ఓవరాల్గా చెప్తున్నాను. సో ఇక్కడ గ్రూప్ 2 విభాగంలో మనకు 4 పేపర్లు ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. గ్రూప్ 3 విభాగంలో 3 పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్కు 150 మార్కులు ఉంటాయండి. 150 ప్రశ్నలు ఉంటాయి. 150 క్వశ్చన్స్, 150 మార్క్స్ ఉంటాయి. సో దీంట్లో మనం క్లాసిఫికేషన్ కనుక చేస్తే గ్రూప్ 2 విభాగంలో ఫస్ట్ పేపరు జిఎస్ అంటే జనరల్ స్టడీస్. అదే గ్రూప్ 3 విభాగంలో కూడా ఫస్ట్ పేపరు జిఎస్. సో జిఎస్ అంటే జనరల్ స్టడీస్. జనరల్ స్టడీసు అంటే మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నటువంటి అన్ని పుస్తకాల సంకలనం అని గుర్తుపెట్టుకోవాలి. చిన్నప్పటి నుంచి ఏం చదువుకున్నావు సార్ నువ్వు అంటే, సార్ తెలుగు చదివిన, తెలుగులో ప్రశ్నలు వస్తాయా? తెలుగులో రావు. హిందీలో ప్రశ్నలు వస్తాయా? హిందీలో రావు. ఇంగ్లీష్లో ప్రశ్నలు వస్తాయా అంటే వస్తాయి, కానీ అక్కడ ప్రశ్నలు వేరు, ఇక్కడ ప్రశ్నలు వేరు. మళ్ళీ నెక్స్ట్ గణితం చేసాం, మ్యాథమెటిక్స్ చేసాం. అలా పేపర్ 1, పేపర్ 2 చేసాం 10th క్లాస్లో. ఇక్కడ పేపర్ 1, పేపర్ 2 ఉండదు. ఇక్కడ జనరల్గా అర్థమెటిక్ రీజనింగ్ అని ఉంటుంది. సో అర్థమెటిక్ రీజనింగ్లో లాజికల్ రీజనింగ్స్ ఉంటాయి, వెన్ డయాగ్రామ్స్ ఉంటాయి జనరల్ స్టడీస్లో. సో అంటే క్యాండిడేట్కు ఈ యొక్క విశ్లేషణ సామర్థ్యం అనేది ఉందా, అనలిటికల్ ఎబిలిటీ, ఏదైనా టాస్క్ ఇస్తే అర్థం చేసుకుంటాడా లేదా అనే అంశం మీద కొన్ని ప్రశ్నలు వాళ్ళు వేస్తారు. అంతేగాని మొత్తం నిన్న ఎక్కాలు రాసి కొట్టివేతలు చేయమని చెప్పారు. కొంత సాధారణ పరిజ్ఞానం ఉందా లేదా అనే దానికి కొన్ని లెక్కలు ఇస్తారు. ఇక్కడ కూడా ఇస్తారు జనరల్ స్టడీస్లో. సో వాటిని మనకు సార్ చెప్తారు.
నెక్స్ట్ సైన్స్లో ప్రశ్నలు వస్తాయా అంటే వస్తాయి. సైన్స్ అంటే చాలా ఎక్కువ మొత్తంలో బ్రహ్మాండంగా ప్రశ్నలు అడుగుతారు. ఫిజిక్స్ నుంచి అడుగుతారా, కెమిస్ట్రీ నుంచి అడుగుతారా, బయాలజీ నుంచి అడుగుతారా అంటే ఈ మూడిట్ల నుంచి అడుగుతారు ఆయా వెయిటేజ్ తగ్గట్టు. ఇక మనం లాస్ట్ ఎగ్జామ్ ఏం రాసామంటే సోషల్ ఎగ్జామ్ రాసాం. సోషల్ నుంచి ప్రశ్నలు వస్తాయంటే ఎక్కువగా వస్తాయి. సోషల్ నుంచి ప్రశ్నలు వస్తాయంటే సోషల్ స్టడీసే గ్రూప్స్ మొత్తానికి ఆయువు పట్టు. ఎందుకయ్యా అంటే సోషల్ స్టడీస్లో ఉన్న పొలిటికల్ సైన్స్ కానీ హిస్టరీ కానీ BA ఆర్ట్స్ చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు చదువుకునే ఎకానమీ కానీ ఇవన్నీ మేజర్ కోర్స్ ఉన్నటువంటి సబ్జెక్టులు. దీంట్లోంచి 10 మార్కులు 10 మార్కులు 10 మార్కులు 10 మార్కులు 10 మార్కులు అలా ఒక్కొక్క విభాగానికి 10 మార్కులు వేసుకుంటూ జాగ్రఫీ 10 మార్కులు, హిస్టరీ 10 మార్కులు, దాంట్లో తెలంగాణ మూమెంట్కు 10 మార్కులు, అదేవిధంగా ఎకానమీకి 10 మార్కులు, డిజాస్టర్ మేనేజ్మెంట్కు ఒక 5 మార్కులు. ఇలా కరెంట్ అఫైర్స్ అని ఉంటాయి. డైలీ జరిగేటువంటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ నుంచి అక్కడ ఒక 5, అక్కడ ఒక 3, ఇక్కడ ఒక 2, ఇలా మొత్తం కలగూర గంపలెక్క చేసి వేసేదే మన మీద ప్రయోగించే పరీక్షే జనరల్ స్టడీస్. అది నీకైనా నాకైనా గ్రూప్ 1 వచ్చిన వాళ్ళకైనా మళ్ళీ ఎగ్జామ్ పెడితే అది పెద్ద ప్రశ్న. ఎందుకంటే కంటెంపరీ ఇష్యూస్ను ఫేస్ చేయాలి అంటే డైలీ చదవాలి. ఎందుకంటే నిన్న ఏం జరిగిందో ఇలా మనం నేర్చుకుంటేనే ఎగ్జామ్లో ఆన్సర్ చేయొచ్చు. అంతేగాని నాకు ఉద్యోగం వచ్చింది కదా నేను చదవకపోతే ఆ ఎగ్జామ్లో పోతే ఆ ప్రశ్నలకు ఆన్సర్ చేయలేరు. అలా జనరల్ స్టడీస్ అనేది అన్ని ఎగ్జామ్స్లలో కామన్గా ఉండడానికి కారణం ఏంటి అంటే అది ఈ యొక్క క్యాండిడేట్ ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగానికి రాసేటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థికి సంబంధించిన పూర్తి స్థాయి అంశాలను అన్నిటినీ ఆకలింపు చేసుకొని అందులో సాధారణ పరిజ్ఞానం క్యాండిడేట్కు ఉందా లేదా అనే ఒక తార్కిక భావనతోని అడిగేటువంటి ప్రశ్నలు అందులో కనిపిస్తాయి. తెలంగాణ సంస్కృతి, అసలు వీళ్ళు తెలంగాణ వాస్తవులా కాదా అనే ఒక దృక్కోణంలో కొన్ని ప్రశ్నలు అడుగుతారు. మనకు లాస్ట్ టైం గ్రూప్ 2 జనరల్ స్టడీస్లో అలాంటి చాలా క్వశ్చన్స్ అడిగారు. క్యాండిడేట్కు తెలంగాణ జాగ్రఫికల్ నైసర్గిక స్వరూపాల మీద అంటే ఎక్కడ ఏ జిల్లా ఉంది, ఆ జిల్లా పక్కన ఏ రాష్ట్రం ఉంది, దాని పక్కన ఏ నది ఉంది, ఆ నదిలో నీళ్లు ఏ జిల్లాలకు వెళ్తాయి, ఆ జిల్లాల మీద ఇప్పుడు ఏ ప్రాజెక్టులు కడుతున్నారు, ఆ ప్రాజెక్టులు గవర్నమెంట్ బడ్జెట్లో ఎంత కేటాయించింది, అవి ఏ స్టేజ్లో ఉన్నాయి, వాటి కేటాయింపులు ఎంత, వీటి మీద జ్ఞానం ఉందా లేదా క్యాండిడేట్కు, ఇలా అడుగుతూ పోతాడు. తెలంగాణ చరిత్ర సంస్కృతి మీద క్యాండిడేట్కి ఎంతవరకు అవగాహన ఉంది, పండుగలు ఏమిటి, రకరకాల పథకాలు వచ్చినప్పుడు వాటిల్లో ప్రభుత్వం ఏ కేటాయిస్తుంది, బతుకమ్మ చీరలు ఎప్పుడు ఇవ్వాలి, అంగన్వాడికి ప్రతి నెల ఎంతెంత పంపిస్తున్నాం, ఆసరా పెన్షన్లు ఎంతెంత పెంచడం జరిగింది, ఇప్పుడు నేతన్న చేయిత అని చెప్పి రీసెంట్గా పథకం ఎంత చేశారు, రైతు భవన్ల కన్స్ట్రక్షన్ ఎంతవరకు వచ్చింది, ఇలాంటి మొత్తము రాష్ట్రానికి సంబంధించినటువంటి మొత్తము పథకాల మీద సంస్కృతి మీద అవగాహన ఉందా లేదని కొన్ని ప్రశ్నలు. ఇలా క్యాండిడేట్ను తెలంగాణ ప్రభుత్వం కనుక పరిశీలిస్తే ఆ క్యాండిడేట్కు అన్ని రంగాల మీద పూర్తి స్థాయి అవగాహన ఉందా లేదా అనే విధానంలో జనరల్ స్టడీస్ ప్రశ్నలు ఉంటాయి. వెరీ ఈజీ ఎగ్జామ్, ఈజీ పేపర్ అండ్ వెరీ టఫ్ పేపర్. బాగా చదవాలి, ఒళ్ళు దగ్గరగా పెట్టుకొని అర్థం చేసుకోవాలి, ఎగ్జామ్లో రాసేటప్పుడు నింపాదిగా ఆన్సర్ చేయాలి. ఎందుకంటే ఒక్క విభాగం కాదు, ఒక కథ కాదు అది. ఇట్స్ లైక్ ఏ ఓషన్, సముద్రం. అందులో తిమింగలాలు ఉంటాయి, చేపలు ఉంటాయి, సొరచేపలు ఉంటాయి, కప్పలు ఉంటాయి, తాబేళ్ళు ఉంటాయి. ఈ సముద్రంలో ఎన్ని ఉంటాయో జనరల్ స్టడీస్లో అన్ని ఉంటాయి. ఇది నాకు వద్దు, ఇది నేను చదవను అనుకుంటే దానికి సంబంధించిన 3-4 మార్కులు అందులో పోతాయి. ఇలా మనకు మిగతా ఎగ్జామ్స్లలో ఉన్నట్టే గ్రూప్ 2లో కానీ గ్రూప్ 3లో కానీ ఫస్ట్ పేపరు మనకు జనరల్ స్టడీస్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే అది ఎప్పుడు ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే సెకండ్ పేపర్ ఏంది అంటే, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే జనరల్ అవగాహన కోసమని కాదు, ఇప్పుడు మనకు సబ్జెక్ట్కి సంబంధించినటువంటి వెయిటేజ్ ఇవ్వాలి కాబట్టి ఎక్కడ ఉంటుందో గుర్తించడానికి ఇదంతా చెప్పడం జరుగుతుంది. ఇక పేపర్ 2 విషయానికి కనుక వస్తే పేపర్ 2 ఎన్ని మార్కులు అని చెప్పుకున్నాం, అన్ని పేపర్ 150 మార్కులు అని చెప్పుకున్నాం. పేపర్ 2 కూడా 150 మార్కులు. దాంట్లో ఏం చెప్పారు టీఎస్పీఎస్సీ వాళ్ళంటే, ఫస్ట్ విభాగము పాలిటీ అంటే పౌరశాస్త్రం, దానికి 50 మార్కులు. రెండవది సొసైటీ లేదా సోషియాలజీ, దానికి 50 మార్కులు. మూడవది తెలంగాణ హిస్టరీ, దానికి 50 మార్కులు. ఇలా సిలబస్లో ఫ్రేమింగ్ చేయడం జరిగింది.
అంటే ఫస్ట్ పేపర్లో మనం 150 మార్కులకు ఎన్ని రాసాము అంటే అన్ని రకాల అంశాల మీద మనం రాయడం జరిగింది. అన్ని రకాల అంశాలను చదువుకొని జనరల్ స్టడీస్లో మనం ఆన్సర్ చేయడం జరిగింది. కానీ పేపర్ 2లో మనకు ఎక్కువ స్కోర్ రావాలి అంటే ఏ విషయాల మీద పట్టు సాధించాలన్నట? పాలిటీ మీద సాధించాలి 50 మార్కులు, సోషియాలజీ మీద అంటే సమాజ శాస్త్రం మీద 50 మార్కులు ఇక్కడ మనం అవగాహన తెచ్చుకోవాలి. తెలంగాణ చరిత్ర, తెలంగాణ హిస్టరీ మీద కూడా మనం అవగాహన తెచ్చుకోవాలి. రైట్. సో ఇక్కడ మన విభాగం వచ్చింది, అదే సోషియాలజీ. గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ ఎగ్జామ్స్లలో మనకి ఇక్కడ ఈ యొక్క సోషియాలజీ అనే సబ్జెక్టుకు 50 మార్క్స్ వెయిటేజ్ ఉంది. అదే గ్రూప్ 1లో అయితే ఎస్ఏ టైప్లో రాయాల్సి ఉంటుంది కాబట్టి ఇంకొక 15 మార్కులు ఎక్కువగా వెయిటేజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధిత ఎగ్జామ్స్లలో తెలంగాణ కల్చర్ అనే సొసైటీ కల్చర్ అనే పేరు వాడుతున్నారు కాబట్టి అందులో 15 మార్కులు రావడం జరుగుతుంది అన్ని జనరల్ స్టడీస్లో. ఇక టెట్, టీజీటీ, పీజీటీ సోషల్ ఎక్స్క్లూషన్స్కు పదం వాడుతున్నాడు కాబట్టి దాంట్లో 15 మార్కులు రావడం జరిగింది. సో ఇలా ఎందుకు మొత్తం చెప్పాను అంటే గ్రూప్ 1 కానించి చిన్న స్థాయి కానిస్టేబుల్ ఉద్యోగమైన ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి అర్హత పరీక్ష టెట్ నిర్వహించలేదు, ఒకవేళ నిర్వహిస్తే. అదేవిధంగా టీజీటీ, పీజీటీ సో చిన్నబడి వాళ్ళకు పెద్దబడి వాళ్ళకు మోడల్ స్కూల్ వాళ్ళు ప్రత్యేకంగా తీసుకుంటున్నారు. లాస్ట్ టైం గురుకులు అప్పుడు తీసుకున్నారు. సో వాళ్ళకు మెథడాలజీ ఏదైనా కానీ జనరల్ స్టడీస్ పేపర్లో కనుక ఈ యొక్క సోషల్ ఎక్స్క్లూజన్ అనేది ఉంది. ఇక మిగతా సాధారణ ఉద్యోగాలన్నిటికీ ఈ యొక్క సోషియాలజీ అనేది ఆ విధంగా ఆ రూపంలో ఉందని మనం గుర్తించాలి. కంప్లీట్ చేస్తున్నా. ఇక 3వ పేపర్ గ్రూప్ 3, గ్రూప్ 2 విభాగాల్లో మనందరికీ తెలిసిందే ఎకానమీ ఇష్యూస్ ఉన్నాయి. దాంట్లో ఇండియన్ ఎకానమీకి 50 మార్కులు, తెలంగాణ ఎకానమీకి 50 మార్కులు, డెవలప్మెంట్ చేంజెస్ అనే పేరు మీద అభివృద్ధి మార్పులు తెలంగాణలో అనే పేరు మీద 50 మార్కులు. మొత్తం ఎంత అండి? 150 మార్కులు. సో వీటికి సంబంధించిన క్లాసెస్ మన యాప్లో అప్లోడ్ అయ్యాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ కూడా సెకండ్ పేపర్లో పాలిటీ చరిత్ర సంబంధించిన క్లాసెస్ అప్లోడ్ అయ్యాయి. ఈ రోజు నుంచి సోషియాలజీ క్లాసెస్ కూడా అప్లోడ్ అవుతాయి, చూసుకోండి. ఇకపోతే 4వ పేపర్ అంటే గ్రూప్ 2లో 4వ పేపర్ ఉంటుందండి, గ్రూప్ 3లో లేదు, తీయడం అక్కడ యాడ్ చేయలేదు, గమనించండి. గ్రూప్ 2లో ఉన్న 4th పేపర్ ఏంది అంటే తెలంగాణ మూమెంట్, తెలంగాణ ఉద్యమ చరిత్ర. ఎంత అంటే 150 మార్కులు. దాంట్లో ఉద్యమం అనేది 3 స్టేజ్ల్లో జరుగుతుంది కాబట్టి 3 స్టేజ్లు ఉంటుంది. సో ఆ 3 స్టేజ్లు అంటే 1947 ఆపరేషన్ పోలో నుంచి 1969 టీపీఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి 1990 వరకు, మళ్ళీ 1990 నుంచి 2009 ఇక్కడ 2014 వరకు మలిదశ ఉద్యమం అంతా కాబట్టి సో 3 స్టేజ్లో ఉంటుంది. స్టేజ్కి 50 మార్కులు అంటారు, కానీ వాడు ఎక్కడి నుంచి అడుగుతాడు, ఏ సందులో దూరుతాడని మనకు తెలియదు, మొత్తం చదువుకోవాలి. సో అలా 150 మార్కులకు అందులో ఇవ్వడం జరిగింది. థర్డ్ పేపర్లో అయితే తెలంగాణ ఎకానమీ 50 మార్కులు, మనకి ఇక్కడ ఇండియన్ ఎకానమీకి సంబంధించిన 50 మార్కులు, అభివృద్ధికి సంబంధించిన మార్పులు అంటే ఆ భూసేకరణ చట్టము ఇతరత్ర సోషల్ రిలేషన్స్ ఉన్నటువంటి చాప్టర్స్ అందులో యాడ్ చేయడం జరిగింది, దానికి 50 మార్కులు. ఇక సెకండ్ పేపర్ అయితే పాలిటీకి 50 మార్కులు, సోషియాలజీకి 50 మార్కులు, తెలంగాణ హిస్టరీకి 50 మార్కులు. ఇక ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ మనందరికీ తెలిసిన విభాగమే. సో మనకి ఇప్పుడు గ్రూప్ 2 అయిపోయింది కాబట్టి తెలంగాణలో గ్రూప్ 2 వేస్తారా వేయరా అనే దానికి సరైన సమాధానం ఇప్పటింతలో వేయరు. మరి ఏవి రావడానికి ఎక్కువ ఆస్కారం ఉందనే ప్రశ్న వేసుకుంటే గ్రూప్ 1 మనకు ఒక 1000కి పైగా పోస్టులు ఉన్నాయి. ఏంటి అన్ని పోస్టులు? జనరల్గా 300 అంటారు కదా సార్ అంటే 300-400 పోస్టులు అనేవి పాత పోస్టులు. అంటే మనకు తెలంగాణ వచ్చిన కాంచి గ్రూప్ 1 వేయలేదు. సో మరి 2016లో ఒక రిక్రూట్మెంట్ జరిగింది కదా సార్ చాలామంది అంటే అది అప్పటిది కాదు, అంత మునుపు 2011లో వేసిన గ్రూప్ 1. ఆ గ్రూప్ 1 అనేది కరెక్ట్గా ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ అయిపోయి ఇంటర్కు ఇక రేపో మాపో నేను పోతా అని కొత్తగా పాయింట్ కుట్టించుకున్నా, మంచిగా బెల్ట్ గిట్లా అన్నీ పెట్టుకున్నా. అప్పుడు కొంచెం జుట్టు కూడా ఎక్కువనే ఉన్నది, ఇట్లా ఇదంతా ఉంచిపోలేదు అప్పుడు. సో ఇక రేపో ఎల్లుండో పోదాం అనుకున్నాక మంచి మూమెంట్ టైం, తెలంగాణ కావాలి అని చెప్పేసి మూమెంట్ టైంలో ఏం చేశారంటే సుప్రీంకోర్టు నుంచి స్టే అంటే ఇక్కడ రిక్రూట్మెంట్ ఆపేయండి అని చెప్పి స్టే
స్టే ఆర్డర్ రాగానే మన వాళ్ళు ఆగిపోయారు. ఇక అప్పుడు పోయిన అవకాశం మూమెంట్ తర్వాత మళ్ళీ బైఫర్కేషన్ ఆఫ్ ద స్టేట్స్, అంటే 2 రాష్ట్రాలు విడిపోయాయి. 2 రాష్ట్రాలు విడిపోతే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినది, తెలంగాణకు సంబంధించింది 2 పోస్టులని డివైడ్ చేయడానికి ప్రత్యేకంగా బోర్డులు రావాల్సి వచ్చింది. అందులో ఏపీపీఎస్సీ బోర్డు అంత మునిపే ఉంది కాబట్టి అది ఆంధ్రప్రదేశ్కు వెళ్ళిపోయింది. తెలంగాణ రాష్ట్రం కొత్తగా వచ్చింది కాబట్టి ఆ టీఎస్పీఎస్సీ పేరు మీద మరొక సంవత్సరానికి అంటే 2015కు టీఎస్పీఎస్సీ ఏర్పడి గంటా చక్రపాణి గారు తొలి దీనికి చైర్మన్గా ఉండి రావడం కాబట్టి ఇక మళ్ళీ ఆ ఇష్యూస్ మళ్ళీ 2016 సంవత్సరం నాటికి ఏమైంది అంటే ఆ రిక్రూట్మెంట్ ఆగిపోయింది కాబట్టి దాన్ని కంప్లీట్ చేయండి అని చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమకు వచ్చినటువంటి పేపర్ల తగ్గట్టు వాళ్ళు ఎగ్జామ్ పెట్టుకున్నారు. ఇక మనోళ్ళు కూడా పెట్టాలి కాబట్టి 2011లో ఎప్పుడైతే మేము రాసినామో ఏపీపీఎస్ సిలబస్, అందులో మెయిన్స్ అన్ని పేపర్లు రాసిన వారికి 2016 డిసెంబర్ 16వ తారీఖున మళ్ళీ మాకు ఆ 5 పేపర్లు పెట్టారు. అప్పటికే మనం చాలా దూరం అంటే ఏపీపీఎస్సీ సిలబస్ అంతా మర్చిపోయినాం. వేరే సివిల్స్ పోయినాము, వేరే జాబ్కు పోయినాం, అటు పోయినాం ఇటు పోయినాం. ఒకానొక సందర్భంలో ఫోన్ చేసి మెసేజ్ వచ్చే, నువ్వు పలానప్పుడు ఎగ్జామ్ రాసినావు నాయన, పండుకుంటే మళ్ళీ నీకు ఎగ్జామ్ పెడతాను అనేసరికి ఎప్పుడు రాసినా అని నేను రివిజన్ చేసేసరికి 1 గంట టైం పట్టింది. అప్పుడు అక్కడ రూమ్లో ఉన్నప్పుడు రాసినరా, అది అప్పుడు ఆగిపోయిందిగా, ఇప్పుడు రమ్మంటారు. సో ఈ 2011 ప్రిలిమ్స్కు 2016కు చాలా డీవియేషన్ ఉంటుంది కదండి. ఒక 5.5-6 ఇయర్స్ అయిపోయింది, అంటే హాఫ్ ఆఫ్ ది ఏజ్ అయిపోతుంది కాబట్టి చాలామంది ఫీల్డ్ నుంచి ఫిట్ అవుతారు. అంటే వేరే చూసుకోవాలి కదా, మరి ఏదో ఒకటి బతకాలి కదా. సాఫ్ట్వేర్ వెళ్ళేటోళ్ళు సాఫ్ట్వేర్, ఈలోపు కొంతమందికి బ్యాంక్స్ వచ్చాయి, కొంతమంది వేరు ఫీల్డ్లోకి వెళ్ళిపోయారు. సో వాళ్ళందరికీ మళ్ళీ పాత సిలబస్ అన్నారు కాబట్టి ఆ పుస్తకాలు కూడా ఎక్కడో పోయినాయి. ఎందుకంటే అప్పుడెప్పుడో 3-4 ఏళ్ళ కింద ఉన్న పుస్తకాలు ఇంట్లో ర్యాకులలో ఉంటాయి, వాటికి చాలా బూజు ఉంటుంది. ఈలోపు చదువులు ఇట్లా కూడా పట్టవచ్చు, ఎందుకంటే వాటితో మనకు పని ఉంది. సో రెగ్యులర్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకంటే ఉంటుంది. మళ్ళీ సిలబస్ మారింది కదా, మెయిన్గా బంద్ చేయడానికి గల కారణం ప్రిపరేషను 2014 ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో మనం పుస్తకాలు వెనకేసినాం, ఎందుకంటే ఉద్యోగాలు వేరే వస్తాయని. మళ్ళీ అప్పుడు సిలబస్ వచ్చింది 1 ఇయర్కు. సిలబస్ వచ్చిన తర్వాత ఆ సిలబస్ వేరు, ఈ సిలబస్ వేరు. దాంట్లో ఈ సోషియాలజీ లాంటివి లేవు. మళ్ళీ ఎకానమీ కూడా కంప్లీట్గా చేంజ్ చేశాడు. సో అందులో బ్యాంక్స్ ఉండేవి, మనీ ఉండే, ఇన్ఫ్లేషన్ ఉండే, బ్యాంకింగ్ సెక్టర్ గురించి విస్తృతంగా ఉండేది ఏది ఏపీపీఎస్సీ ఎకానమీ సిలబస్లో. ఇప్పుడు అవేమీ లేవు. తెలంగాణ ఎకానమీ అని సపరేట్గా పెట్టాడు, డెవలప్మెంట్ చేంజెస్ పెట్టాడు కాబట్టి కంప్లీట్గా సిలబస్ చేంజ్ అయింది. జనరల్ స్టడీస్లో తెలంగాణ చరిత్ర కొత్తగా చదవాల్సి వచ్చింది. సో పేపర్ 2 మారింది, పేపర్ 3 మారింది, పేపర్ 4 ఉద్యమ చరిత్ర అందరం కొత్తగా చదవాల్సింది. సో ఇప్పుడు ఆ పుస్తకాలతో పని లేదని మేము అటుకెక్కిచ్చేసాం. సో ఇదంతా జరిగింది కాబట్టి 2016లో మళ్ళీ ఎగ్జామ్ పోవడం జరిగింది. పోతే నువ్వు ఇప్పుడు చదివింది ఏంది, అక్కడ వాడు అడిగిన ప్రశ్న ఏంది, నువ్వు రాసి వాడికి అర్థమయ్యి నువ్వు రాసింది ఒకటి, వానికి అర్థమైంది ఒకటి, వాడు వేసింది ఒకటి, లైట్ అయిపోయింది. సో అప్పటి వరకు ఎవరైతే ప్రిపరేషన్లు ఉన్నారో, బాగా రాసిన వాళ్ళు, ఏజ్ అయిపోయేదానికి రెడీగా ఉన్నోళ్ళు, వాళ్ళకు కొంతవరకు వెసులుబాటు అనేది కలిగింది. సో ఇప్పుడున్నటువంటి ఫీల్డ్స్లలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, సామాజికంగా మనం చూసినట్లయితే ఈ యొక్క విభాగం నుంచి ఎన్ని ప్రశ్నలు కనుక మనకు వస్తున్నాయి అనే విషయాన్ని పక్కకు పెడితే, మనకు గ్రూప్ 2 ఎగ్జామ్ లాస్ట్ టైం జరిగిందండి. దానికి సంబంధించిన పేపర్ కూడా మన దగ్గర ఉంది. ఆ సంబంధిత విభాగంలో పేపర్ 1, పేపర్ 2లో వచ్చిన క్వశ్చన్స్ అన్నీ కలిపితే 68 క్వశ్చన్స్ ఉన్నాయి. దాంట్లో పేపర్ 2లో మన సోషియాలజీ విభాగంలో గ్రూప్ 2 జరిగినటువంటి సోషియాలజీ విభాగంలో 48 ప్రశ్నలు ఈ సోషియాలజీ అనే విభాగం నుంచి అడగడం జరిగింది. 50 ప్రశ్నలు అడగాలి, ఒక 2 తక్కువ అడిగారు. అంటే ఎక్కువ మొత్తంలో ఈ సబ్జెక్టుకు అర్థం కావాలి అంటే ఏ పుస్తకాలు చదవాలనేది పెద్ద డైలమా. నెక్స్ట్, ఇది సాధారణంగా అర్థమవుతుందా అంటే మామూలుగా చదువుకుంటూ పోతుంటే అర్థమవుతుంది, కానీ ఏం అర్థం కాదు. అదేంటి మళ్ళీ అర్థమవుతుందంటే అర్థమైనట్టుగా ఉంటుంది కానీ అర్థం కాదు. ప్రశ్నలు కూడా మనకు అర్థమయ్యే విధంగానే అడుగుతారు, కానీ అవి రైట్ ఆన్సర్స్ కాదు. ఈ క్రింది వానిలో సామాజిక చర్య అనేది ఒక డాష్ అంటాడు. అదొక ఉద్దేశపూర్వకమైనది, ఒక విప్లవపూర్వకమైనది, ఒక సైద్ధాంతికంగా కూరుకున్నది, అదొక క్రమబద్ధీకరణమైనటువంటి ప్రక్రియ అని అడుగుతాడు. క్వశ్చన్ అర్థమైంది. సామాజిక చర్య అంటే మనం ఏదైనా గ్రూప్గా యాక్షన్ చేస్తే సామాజిక చర్య అవుతుంది.
మరి ఇది ఎందుకు ఉద్దేశంగా చేయాలన్నా సిద్ధాంతమా ఇది ఏందనేది తెలియదు. సో ప్రణాళికాబద్ధంగా చేయడం ఉన్నటువంటి వాటిలలో. సో ఇలా ఎక్కువ మొత్తంలో సైంటిఫికల్గా ముందుకెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనకు కోర్ సిలబస్ అనేది నేర్చుకోవాలి. కోర్ సిలబస్ నుంచి మనం కనుక యుద్ధాన్ని కనుక మొదలు పెట్టినట్లయితేనే సో మనకు సంబంధించిన విభాగం నుంచి ఎక్కువగా స్కోర్ చేయవచ్చు. ఇందులో మహిళలకు సంబంధించిన ఎవరైనా ఉంటే, ఆబ్వియస్లీ గ్రూప్ 2 ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి చాలామంది మహిళలు ఉంటారు. ఇందులో స్పెషల్ వింగ్ ఒకటి ఉంది వాళ్ళకు, సిడిపిఓ అండ్ ఈఓ ఎగ్జామ్స్ ఉంటాయి వాళ్ళకు, చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ గ్రేడ్ 1 గ్రేడ్ 2, ఏది అంగన్వాడీస్ మీద సూపర్వైజర్స్ అన్నట్టు. అంగన్వాడీస్ మనకు ఊళ్ళలో ఉన్నారు కదా, వాళ్ళ శాలరీ కూడా ఇవాళ పెరిగింది. ఇవాళ డేట్ అంటే 16వ తారీఖు జూన్లో చెప్తున్నాను నేను. సో ఇవాళ ఎంత, ఇవాళ సవరించిన ప్రక్రియ ప్రకారం ఇంతకుముందు 10,500 ఉండే కదా, ఇప్పుడు 13,000కు చేరుకుంది, 13,500. సో అది కూడా వాళ్ళని మెయింటైన్ చేయాలని చెప్పి కొంతమందిని తీసుకుంటారు, వాళ్ళు కూడా మహిళలే. సో వాళ్ళకు సోషియాలజీ, ఎంఏ సోషియాలజీ కానీ, ఇక్కడ ఎంఏ సోషల్ వర్క్లో కానీ, మనకు హోమ్ సైన్స్ బీఎస్సీలో హోమ్ సైన్స్ చేసిన వాళ్ళకు, ఎంఎస్సీ న్యూట్రిషన్ చేసినటువంటి వాళ్ళకు ఈ సబ్జెక్టు మళ్ళీ అక్కడ పనికొస్తుంది. సో అంటే మనం ఏరియా ఆఫ్ అప్రోచ్, మనం ఇది చదువుతున్నాము అంటే మనం ఎక్కడ యూజ్ చేయాలి, ఇంకా ఎన్ని రకాలుగా యూజ్ చేయాలనే ప్రశ్న వస్తుంది. కాబట్టి మహిళల్లో ఎవరైతే ఎంఏ సోషియాలజీ, సోషల్ వర్క్ అండ్ బీఎస్సీ హోమ్ సైన్స్ న్యూట్రిషన్ కలిగిన వాళ్ళకు ఈ సబ్జెక్ట్ ఇక్కడే కాదు, మీకు ఇంకోటి ఉంది, అదే సిడిపిఓ ఈఓ. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఆ డిగ్రీస్ ఉన్నాయో వాళ్ళందరూ ప్రిపేర్ కాండి. ఎందుకంటే ఈ గ్రూప్ 2 అంటే అందరు వస్తారు, చిన్నోళ్ళు వస్తారు, పెద్దోళ్ళు వస్తారు, మధ్యలో ఉన్నోళ్ళు వస్తారు, ముసలోళ్ళు వస్తారు, టీచర్లు సంవత్సరాల తరబడే టీచర్లు వస్తారు. సో అనేక రకాల విభాగానికి సంబంధించిన వాళ్ళు వస్తారు. కానీ అందులో మీరొక్కరే వస్తారు. మీరొక్కరే అంటే ఒక మహిళలకే అవకాశం, మహిళలే వస్తారు. జోనల్ పోస్ట్ ఉంటుంది. సో జోనల్కి ఒక 25 నుంచి 30 ఉద్యోగాలు ఉంటాయి. సో 2 పేపర్లు ఉంటాయి, జనరల్ స్టడీస్ ఉంటుంది, పేపర్ 2 ఉంటుంది. దాంట్లో సోషియాలజీ అనేది 80 మార్క్స్ ఉన్నది అవుట్ ఆఫ్ 150. ఇక మిగతా 70 అనేది మనకు న్యూట్రిషన్ను చైల్డ్ డెవలప్మెంట్ అనేది ఉంది. సో ఆ పేపరు సోషియాలజీ 80 మార్క్స్ కవర్ అవుతుంది, ఇక్కడ 50 మార్క్స్ కవర్ అవుతుంది. సో ఇలా రెండింటిని మౌల్డ్ చేసుకొని చదివినట్లయితే ఎక్కువగా స్కోర్ వస్తుంది మహిళలకు. ఇక అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో, సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఈ ప్యాటర్న్ అనేది గుర్తుపెట్టుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రేపు నేను లైవ్కి వస్తాను, అంటే రేపు కానీ మనకు లైవ్స్లో ఎప్పుడైతే వస్తాయో సో అప్పుడు వస్తాను. మీరు డైరెక్ట్గా క్వశ్చన్ అడగడానికి ఎక్కువ మొత్తంలో రెడీగా ఉండడానికి ప్రయత్నం చేయండి. సో ఇలా ఇక్కడ ఓరల్ కాన్ఫ్రంటేషన్ కనుక చూసుకుంటే సామాజిక నిర్మితి, సమస్యలు, ప్రభుత్వ విధానాలు అనే ఈ యొక్క పేరు అనేది మన గ్రూప్ 2లో ఇవ్వడం జరిగింది. సో ఇది గ్రూప్ 2లో కానీ గ్రూప్ 3లో కానీ పేపర్ 2 అని గుర్తుపెట్టుకోండి. దీని వెయిటేజీ 50 మార్కులు అని గుర్తుపెట్టుకోండి. సో ఇది ఈ సెషన్లో నేను చెప్పాలనుకున్నటువంటి అంశం.